ఇక ఢిల్లీలో ఎర్రకోటలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ మనం చాలా మందిని అంటే నిజంగా ఒక భయంకరమైనటువంటి వాతావరణంలోకి చాలా రోజుల తర్వాత మనం గతంలో మనం చూస్తే మనకు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలో బాంబ్ బ్లాస్ట్లు జరగలేవు అంటలేను. కాకపోతే మ్యాక్సిమం కాశ్మీర్లోనే జరిగినాయి. జమ్మూ కాశ్మీర్లోనే చాలా అటాక్లు అయితే జరిగినాయి. ఒక 5, 8, 10 దాకా అయినాయి. కాకపోతే అవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో అయినాయి. జమ్మూ కాశ్మీర్ బయట జరిగినటువంటి పెద్ద అటాక్ నిజంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఘటనలు జరిగినాయి. దేశం అంటే ఢిల్లీలో జరిగినాయి, ఇక్కడ ముంబైలో కావచ్చు, అక్కడ హైదరాబాద్ లో చాలా బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ బయట జరిగినటువంటి పెద్ద బాంబ్ బ్లాస్ట్ అటాక్ అనుకోవాలి ఈ ఎర్రకోట ఘటన. నిజంగా దాని మీద దర్యాప్తు చేస్తున్న కొద్దీ చాలా భయంకరమైనటువంటి నిజాలు అయితే తెలుస్తున్నాయట. వాళ్ళది చాలా పెద్ద ప్లాన్ అంట. నిజంగా వీళ్ళు గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు కానీ ఆ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ చేసినటువంటి అసలు ఆ జమ్మూ కాశ్మీర్ లో ఈ జైషే మహమ్మద్ పోస్టర్లు అంటించారంట. ఆ పోస్టర్ల కాడ స్టార్ట్ అయింది చూడండి వీళ్ళ దర్యాప్తు. అసలు ఈ పోస్టర్లు అంటించిన వాళ్ళు ఎవరు, ఎందుకు అంటించారు అనేది దర్యాప్తు చేస్తూ ఉంటే తగలిగిందంట. అసలు ఆయన ఒక పాత నేరస్తుడు, ఒక డాక్టరు, ఆయనను పట్టుకొని 4 తగిలిస్తే అప్పుడు బయటపడ్డదంట. అసలు ఈ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఏం కథ, ఈ హర్యానాలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్లు ఏం చేస్తున్నారు, దానికి అసలు ఆ జైషే మహమ్మద్ మహిళా వింగ్ మన ఒకటి స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. ఎప్పుడు మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి వాళ్ళ స్థావరాలను మొత్తం ధ్వంసం చేశారు. అందులో ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లెలు భర్త చనిపోయిండు. అప్పుడు వీళ్ళ చెల్లెలు ఇప్పుడు ఆ జైషే మహమ్మద్ కు సంబంధించి ఒక ఉమెన్ వింగ్ ను ఏర్పాటు చేసిందంట. దానికి ఆమెనే చీఫ్ అంట. ఆమె ఇండియాలో ఇప్పుడు ఉమెన్స్ రిక్రూట్ చేసుకుంటారంట. ఆడవాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు టెర్రర్ శిక్షణ ఇచ్చి సడన్ అటాక్స్, ఇటువంటి అటాక్స్ ప్లాన్ చేసేటువంటి బాధ్యత వాళ్ళకి అప్పేపిరంట. మరి ఆ బాధ్యతను తీసుకున్నటువంటి మహిళ ఈమెనంట చూడండి. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్, ఆమెనే మొత్తం అందరికీ ఆ బ్రెయిన్ వాష్ చేయడం ఇవన్నీ కూడా చేసిందట. మరి ఈ నేపథ్యంలో చాలా పెద్ద డొంక కలిగింది. అసలు ఈ హర్యానా పోలీసులు చేసిన దర్యాప్తులో 2600 కిలోల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. సేమ్ అదే టైంలో హైదరాబాద్ లో ఒక విషయం నిజంగా ఆముదపు గింజల నుంచి తయారు చేసిరంట, రెసిన్ అనే విషయం. అది దానికి అసలు ఏముండదంట, స్మెల్ ఉండదంట, కలర్ ఉండదంట, ఎకనవై కలిపితే కూడా ఏమీ గుర్తుపట్టనటువంటి పరిస్థితి. నిజంగా దాంతో చాలా పెద్ద ఎత్తున వేల మంది ప్రాణాలు తీయాలని వీళ్ళైతే ప్లాన్ చేసిరంట. బాంబ్ బ్లాస్ట్లు ప్లస్ ఈ విషయం కలిపి ఒకటేసారి వీళ్ళ మొత్తం ఒక భయంకరమైనటువంటి వాతావరణం దేశంలో క్రియేట్ చేయాలన్నటువంటి ఒక పెద్ద పన్నాగాని నిజంగా పోలీసు వాళ్ళు మన దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించి భగ్నం చేయగలిగినాయి. కాకపోతే ఈ దర్యాప్తులో భాగంగా చాలా మంది పట్టుబడుతుండడంతో ఢిల్లీలో ఎవరైతే టెర్రర్ అటాక్ పాల్పడ్డాడో ఆయన తొందరలో ఓకే ఇక నెక్స్ట్ నేను కూడా పట్టుబడతానేమో, నేను ఎట్లా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా, నేను చచ్చిపోయి ఒక బాంబ్ బ్లాస్ట్ చేద్దామని సగం తయారు చేసిన బాంబు తీసుకుపోయి పేల్చిందంట. అందుకే అంతో ఇంతో తక్కువ ప్రాణ నష్టంతో బయటపడ్డాం. నిజంగా ఈ నెట్వర్క్ కనుక మనం ఛేదించలేకపోతే చాలా పెద్ద అటాక్ అయితే జరుగుతున్నాయంట. ఇక అసలు మనం ఊహించలేనటువంటి పెద్ద అటాక్స్ అయితే జరుగుతుండే. నిజంగా ఎక్కడనో గుళ్ళెనో ఎక్కడనో ఇక వేరే దగ్గర వాటర్ మంచినీళ్ళు సరఫరా చేసేటువంటి దాంట్లో ఎక్కడన్నా విషయం కలిపి ఉంటే ఇంకేముంది, ఆ తాగినటువంటి నీళ్ళు తాగిన వాళ్ళందరూ ఆగమవుతారు. అసలు ఏమైంది, ఎందుకు హాస్పిటల్లోకి వస్తారు అనేటువంటి అర్థం కాకుండానే అందరూ చనిపోతుండే. నిజంగా అదొక పెద్ద అటాక్ అవుతుండే. దాన్ని అయితే కాపాడగలిగారు. మరి వీళ్ళు ఒక్కడు బయటపడ్డాడు కానీ ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి నిజంగా మనం దేశ ద్రోహులు మనతో పాటే తిరుగుతున్నారు. వాళ్ళని గుర్తించడం కూడా కష్టం. మంచిగా మాట్లాడతారు, చేస్తారు, సడన్ గా అటాక్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల కొంచెం నిఘా వేసి ఉంచాలి. పౌరులందరూ కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవడు పోతున్నాడు, ఏం చేస్తుండో, మన ఇంటి పక్కకి ఎవడు వచ్చిండు, లేకుంటే మన కాలనీలోకి ఎవడు వచ్చిండు, మన ఊర్లోకి ఎవరు వచ్చిండు, కొంచెం వాళ్ళ మీద అయితే ఒక నిఘా వేసి డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా ఆ పోలీసులకు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా వచ్చి కాపాడతారు అనుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా నిజంగా వీళ్ళు కనుక పట్టుబడకపోయి ఉంటే ఒక సామూహిక హత్యాకాండ జరుగుతుంది. నిజంగా అది ఆ ఊహకు అందనటువంటి విషాదం అయితే జరుగుతుండే. దాని నుంచి అయితే మనం తప్పించుకున్నాం, ఇప్పటి వరకు తప్పించుకున్నాం. ఇంకా ఎన్నున్నాయో ఏంటో, సరే వాళ్ళ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు అయితే చేస్తాయి. ఇక అసలు వీళ్ళు దీపావళి రోజే అసలు ప్లాన్ చేసిరంట. దీపావళి మిస్ అయింది. ఇక నెక్స్ట్ జనవరి 26 రోజు పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్లకు అయితే వీళ్ళు ప్లాన్ చేసిరట. భారీ పేలులకు కుట్ర చేసిరట. బలగాలు భద్రత పెంచిరు. దాంతో వీళ్ళు ప్లాన్ చేంజ్ చేసిరంట. దీపావళి టైంలో ముజిమ్మల్ మొబైల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయట. నేషనల్ ఎన్ఐఏ అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసిందట. మరి ఢిల్లీ పేలుల కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులో చాలా కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయట. ఈ ఏడాది ప్రారంభంలో ఎర్రకోట చుట్టూ పక్కల ప్రాంతాల్లో ప్రధాన అనుమానితులు ఒకడైన డాక్టర్ ముజిమ్మల్ గనై అతని అర్చరుడు డాక్టర్ ఉమర్ నబీ రెక్కీ నిర్వహించినాడు. చూడండి అసలు ఈ ముజిమ్మల్ మొబైల్ డేటాను ట్రేస్ చేసి ఇవన్నీ కూడా తెలుసుకురాట. గత నెలలో దీపావళి పండుగ రోజు జనవరి 26 గణతంత్ర వేడుకలు జరిగేటువంటి
ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకు చాలా పక్కా ప్లాన్ కూడా వేసుకున్నట్ట. మన దీపావళి టైంలో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కానట్టుంది. ఇక నెక్స్ట్ జనవరి 26 తారీఖు రిపబ్లిక్ డే జరిగేటువంటి టైంలో బాంబ్ బ్లాస్ట్ చేయాలని వీళ్ళైతే పెద్ద ప్లాన్ అయితే వేసుకురట. మరి దీనికి సంబంధించి వీళ్ళు దర్యాప్తు అయితే చేస్తారు. దాంట్లో చాలా విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ చూడొచ్చు. ముంబై దాడుల తరహాలో 26/11 లో ముంబైలో జరిగినటువంటి దాడుల తరహాలో వీళ్ళు ఢిల్లీలో వరుస దాడులు చేయాలని వీళ్ళు ప్లాన్ చేసిరట. నిజంగా ఢిల్లీ ఎందుకు ఎంచుకున్నారంటే వాళ్ళు అంటే జైషే మహమ్మద్ మీ దేశ రాజధాని మీద కూడా మేము దాడులు చేసేటువంటి సత్తా మాకుందని చెప్పుకోనికి వాళ్ళు అంటే మా దగ్గరకు వచ్చి మా స్థావరాన్ని మీరు ధ్వంసం చేసిరు, మీ గుండెకాయ అయినటువంటి ఢిల్లీలో మేము కూడా బాంబ్ బ్లాస్ట్లు చేస్తాం, అటువంటి సత్తా మాకుందని ఒక ఛాలెంజ్ విసిరింది నిజంగా జైషే మహమ్మద్. ఇసొంటి వాళ్ళను నిజంగా మసూద్ అజర్ అప్పట్లో కాందహార్ హైజాక్ అయినప్పుడు వాడిని పట్టుకపోయారు, అని విడిపించుకపోయారు. నిజంగా వాళ్ళు ఎంతో ప్లాన్ చేశారో. అసలు ఈ టెర్రరిస్టులు ఇటువంటి వాళ్ళు దొరికితే ఎందుకు ఇంకా వాళ్ళను జైల్లో వేసి ఎందుకు మేపుతారో అర్థం కాదు. వేసేసేయాలి నిజంగా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండొద్దు సమాజంలో. వీళ్ళు చీడ పురుగులు, ఎప్పుడైనా వాళ్ళతో ప్రమాదం, ఎప్పుడైనా మళ్ళీ బయటకు వస్తారా ఏం చేస్తారా తెలియదు. ఇటువంటివి అసలు అటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి పడేసారు అనేది చాలా బెటర్. లేదంటే ఇమ్మీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసేసేయాలి, 1 year లోపల ఉరి తీసి పడేసేయాలి. అటువంటివి చేయాలి. అసలు ఇటువంటి వాళ్ళని ఎందుకు మేపుతున్నాము? కసబ్నే ఎన్నేళ్ళు మేపినాం తెలుసు. నిజంగా ఇటువంటి కొన్ని అంశాల్లో దేశ భద్రత విషయంలో అసలు రాజీ పడొద్దు. ఇటువంటి వాళ్ళు దొరికేస్తే ఇమ్మీడియట్ గా వేసేసేయాలి, అంతే. దర్యాప్తు చేయాలి, మొత్తం బయట తీసుకోవాలి, వేసేసేయాలి. అటువంటి చేస్తేనే ఇంకోటి రావాలంటే భయపడతాడు. కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏందో. ఇక 26/11 తరహాలో వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయాలని అయితే చేసిరట. ఎన్ఐఏ వర్గాలు అదే చెప్పిందట. మరి ఆల్రెడీ వీళ్ళు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారట. ఇగో ఇక్కడ చూడొచ్చు, ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయంతో పాటు చాలా ప్రదేశాలను వీళ్ళు టార్గెట్ చేసిరట. ఆల్రెడీ రెక్కి కూడా నిర్వహించిరట. మరి దీనికి సంబంధించి అయితే చాలా పెద్ద విషయాలు అయితే బయటపడుతున్నాయి. అసలు ఆ డాక్టర్ ఎవరు ఏంటి అదంతా కూడా నిజంగా ఆ మహిళా డాక్టరు ఆమె చాలా సైలెంట్ ఉంటుందంట, పెద్ద ఎవరితో మాట్లాడదంట. అటువంటి ఆమె ఇన్ని ఉగ్ర భావజాలం నూరిపోసిందంటే నమ్మలేకున్నారట. ఆ డాక్టర్లు కూడా చాలా మంది అటువంటి వాళ్ళేనంట. వాళ్ళంతా ఒక ప్లాన్ గా ఒక గ్రూప్ గా ఏర్పడి నిజంగా చదువుకొని ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగ్ర భావజాలానికి ఎట్లా ఆకర్షితులు అవుతారో ఏంటో. నిజంగా ఇక మట్టి మీద పుట్టినామంటే ఇది మన దేశం అంతే. అది ఒక్కటి గుర్తుంచుకోగలిగితే ఇటువంటివి రావు. కానీ మరి ఇటువంటి వాళ్ళు నిజంగా మనం అంటే చాలా మంది నిజంగా అందరం మంచిగా ఉంటాము, అందరూ కలిసి ఉండాలి, ఏ మతమైనా అంతా అనుకుంటాం. కానీ ఇటువంటివి చూసే వరకు మళ్ళీ ఒక్కసారి భయం అవుతుంది నిజంగా. ఎందుకు ఫలానా వ్యక్తులే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఫలానా వర్గం వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఈ ఉన్నటువంటి 10 మంది చెడ్డోళ్ళ వల్ల 90 మంది ఉన్నటువంటి మంచోళ్ళని కూడా అనుమాన చూపులు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది దాపురిస్తుంది. కాబట్టి ఈ 90 మంది మంచోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంచోళ్ళు ఈ చెడ్డోళ్లకు ఒక్కడు 10 మందిని మైండ్ డైవర్ట్ చేస్తారు. అంటే 90 మంది 10 మంది మైండ్ డైవర్ట్ చేయడం ఈజీ. నిజంగా వాళ్ళు ఎందుకు చూసుకుంటలేరు, మేము అనవసరంగా మేము బదలామవుతున్నాము, మేము మా పట్ల అనుమానం చూపులు చూడాల్సి వస్తుంది, మీరు మారాలి అని నాయకులు ఎందుకు చెప్తలేరు, అక్కడ ఉన్నటువంటి మౌలానాలు ఎందుకు చెప్తలేరు, వాళ్ళ మత పెద్దలు ఎందుకు చెప్తలేరు. వాళ్ళు చెప్తే అంటే ఆ మత పెద్దలు చెప్తే చాలా మంది వింటారు. కానీ ఆ మత పెద్దలే కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగా మన దేశము, మనం ఉంటాము, మనం ఎప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళము. ఎప్పుడైనా పక్క దేశం వాడు మనకు శత్రువే. కానీ పక్క దేశంలో ప్రేమించి మన దేశం వాళ్ళ మీద శత్రుత్వం ఎంచుకుంటే ఏమొస్తుంది? మన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో ఓన్లీ హిందువులు ఒక్కరే చచ్చిపోలే, వేరే వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళు ఎవరైతే మేము మతం కోసం లేకుంటే ఇంకే దానికోసమో మేము ప్రాణత్యాగం చేస్తాం అనుకుంటారో వాళ్ళు కూడా అందులో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూడొచ్చు, అంటే మతం, ఉగ్రవాదానికి మతం లేదు అది ఇది అంటారు కదా. నిజంగా ఇటువంటివి దాన్ని అంటే సమాజం నుంచే వీళ్ళు చెడ్డోళ్ళు అవుతారు. కాబట్టి ఆ సమాజమే మార్చే ప్రయత్నం చేయాలి. మరి దానికి ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతిసారి మమ్మల్ని అనుమానపడుతురు అంటే ఇటువంటి ఘటనలు అయినప్పుడు ఖచ్చితంగా అనుమానపడాల్సి వస్తుంది. కాబట్టి అవి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. మరి దానికోసం ఎవరో ఒకరు తీసుకొని చేస్తేనే ఇటువంటివి తగ్గుతాయి. లేదంటే దేశంలో మళ్ళొక్కసారి పెద్దెత్తున ఇటువంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.